ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 సెమీస్ రేసులో నిలవాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా దుమ్మురేపింది. జింబాబ్వేతో గురువారం చెన్నై వేదికగా జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో సమష్టిగా రాణించిన టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకోగా జింబాబ్వే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. బ్యాటింగ్ లో టాప్ 6 బ్యాటర్స్ దుమ్మురేపగా బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్స్ లో 4 వికెట్లకి 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీస్ తో రాణించగా తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడారు. జింబాబ్వే బౌలర్స్ లో రిచర్డ్ డగర్వా, బ్రెస్సింగ్ ముజర్బానీ, మపోసా, సికిందర్ రాజా తలొక వికెట్ తీశారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్స్ లో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి ఓటమి పాలైంది. బ్రియాన్ బెన్నెట్ తన జోరు కొనసాగించగా కెప్టెన్ సికిందర్ రాజా దూకుడుగా ఆడాడు. భారత బౌలర్స్ లో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరొక వికెట్ తీశారు. భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే తన ఇన్నింగ్స్ ని నిదానంగా ప్రారంభించింది. భారత పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్, ముర్మనీ ఆచితూచి ఆడారు. జట్టుగా ఆడుతున్న ముర్మనీని అక్షర్ పటేల్ అవుట్ చేయగా డియాన్ మేయర్స్ ని వరుణ్ చక్రవర్తి క్యాచ్అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన సికిందర్ రాజాతో కలిసి బెన్నెట్ చెలరేగిపోయాడు. భారీ షాట్స్ తో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో బెన్నెట్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 3వ వికెట్ కి 72 పరుగులు జోడించిన అనంతరం సికిందర్ రాజాని హర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. అదే ఓవర్లో ర్యాన్ బర్లుని డకౌట్ గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్లో టోనీని క్లీన్ బౌల్ చేసి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. ఆఖరి ఓవర్లో శివన్ దుబే భారీ సిక్సర్లు సమర్పించుకున్న తషింగాని అవుట్ చేశాడు. Subscribe to One India and never miss an update.